ఫ్రెండ్స్, ఈరోజు మన కారుణ్య సమూహపు స్వాధ్యాయంలో భాగంగా మరణానంతర సమాచారం గురించి తెలుసుకుందాం. మరణం తరువాత ఇక్కడ శరీరాలను వదిలివేసి పైలోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ మనము అసలు ఎవరిని కలుసుకుంటాం అంటే ప్రతి ఒక్క ఆత్మకు కూడా వేరువేరుగా ఉంటుంది. అన్ని ఆత్మలకు ఒకలాగా ఉండదు. ఇది ఒక్కొక్క ఆత్మకి ఒకలాగా ఉంటుంది. సాధారణంగా అందరూ తమ తల్లిదండ్రులను, తాత ముత్తాతలను, బంధువులను, స్నేహితులను మరి ఆహ్, అకాల మరణం చెందినటువంటి తమ పిల్లలను కలుసుకుంటూ ఉంటారు. లేదా ప్రస్తుత జన్మలో చక్కటి బాంధవ్యాన్ని కలిగి ఉన్న వాళ్ళెవరైనా కూడా మనల్ని కలిసి అభినందించవచ్చు. ఆత్మ మార్గదర్శకులైన ఉన్నత ఆత్మలు కూడా ఒక్కోసారి మనల్ని కలిసి భవిష్యత్తు జన్మలోకి వెళ్ళే ముందు ఆత్మలోకాలలో జరిగే గొప్ప పరివర్తనాల్లో మనకు చక్కటి మార్గదర్శనం ఇస్తూ ఉంటారు. ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో గత జన్మలకు సంబంధించిన ఆత్మలు కూడా మనల్ని గుర్తుపట్టి ఆయా జన్మల అనుభవాలను మనకి జ్ఞప్తికి తీసుకురావచ్చు. అంటే మనము ఒక ఊరు నుంచి మరొక ఊరు వెళ్ళాము అనుకోండి. మరి ఏ విధంగా అయితే మన పాత ఫ్రెండ్స్ ఆహ్, మన మనము అక్కడ ఆ ఊర్లో ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళందరూ మనల్ని ఏ విధంగా అయితే పలకరిస్తారో, అలాగే మనము ఇక్కడ ఈ భౌతిక దేహాన్ని వదిలివేసిన తర్వాత మన యొక్క మనకంటే ముందుగా చనిపోయినటువంటి మన తల్లిదండ్రులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, లేకపోతే ఈ జన్మలోనే కాకుండా గత అంతకు ముందు ఉన్నటువంటి జన్మల్లో మనతో ఏమైనా చక్కటి ప్రేమానురాగాలు కలిగినటువంటి ఆత్మలు మనకి వచ్చి, మనము ఆ జన్మలో మనం ఆ విధంగా చేశాము. నువ్వు ఆ జన్మలో నువ్వు ఇలాగ చేశావు. నేను ఇలాగ చేశాము అని గూడా మరి గుర్తుకు తీసుకువచ్చి మరి పలకరించడం గూడా జరుగుతుందనమాట. ఒక్కొక్కసారి చనిపోయిన వాళ్ళు మనకు స్వప్నాలలో కూడా దర్శనమిస్తారు కదా! అది నిజమేనా? లేక మన ఊహ అని మనకెప్పుడు గూడా ఈ సందేహం కలుగుతూ ఉంటుంది. ఇది ఏంటి అంటే, మరణించిన వాళ్ళు మనకు స్వప్నాలలో దర్శనం ఇచ్చి, మనతో సంభాషించాలనుకోవడం సర్వసాధారణమైనటువంటి విషయం. గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన హేతుబద్ధమైన భౌతిక మనస్సు మన ఆధీనంలో ఉండదు. అందుకే అది మనకు వచ్చే స్వప్న దర్శనాల పట్ల ఏ విధమైన తీర్పులు, విమర్శలు చెయ్యదు. మరి వేరే వేరే మార్గాల ద్వారా వేరే వేరే తలాలలోకి ప్రవేశించి, అక్కడ ఉండేటువంటి మన ఆత్మ కుటుంబీకులను కలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ కలయి ఆ కలయికలనే మన మెదడు స్వప్నాలుగా మనకి విశదీకరిస్తూ ఉంటుంది. మనకి ఎప్పుడు గూడా డౌట్స్ ఒస్తూ ఉంటాయి. కలలో జనరల్‌గా మన చనిపోయిన వాళ్ళు ఎవరైనా మన కుటుంబంలో గాని, మనకి బాగా ఆత్మమిత్రులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు చనిపోయినప్పుడు చనిపోయిన వెంటనే వాళ్ళకి బాగా ఇష్టమైన వాళ్ళకి కల్లోకి వస్తూ కనిపిస్తూ ఉంటారు. ఇది ఏంటంటే మనం నిద్రపోయినప్పుడు మనకు తెలియకుండానే మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళతో సంభాషించడం ఇవన్నీ గూడా చాలా సహజంగా జరుగుతూ ఉంటాయన్నమాట. మరి ఇంకా అంటే ఈ భూమి మీదే కాకుండా వేరే వేరే మనకి ఒక్కొక్కసారి నిద్రపోతున్నప్పుడు ఒక చక్కటి అందమైన దృశ్యాలు కనిపించొచ్చు. లేకపోతే ఏదో అసలు మనము ఈ భూమి మీద చూడనటువంటి విచిత్రమైనవన్నీ మనం చూస్తూ ఉండవచ్చు. ఇలాగా ఎన్నెన్నో కలలో వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏంటి అంటే మన మనం ఎప్పుడైతే నిద్రపోతామో మన యొక్క ఆత్మ వేరే వేరే తలాలకు, వేరే వేరే చోటకి వెళ్ళి అన్నీ వస్తూ ఉంటుందనమాట. అదే మనకి కలల రూపంలో వస్తూ ఉంటాయి. ఆత్మలు ఇంకా ఎన్ని రకాలుగా మనతో సంభాషించడానికి ప్రయత్నిస్తాయి అంటే, మరి
ఏ విధంగా అయితే అప్రయత్నంగా విద్యుత్ బల్బు వెలగడము, ఆరిపోవడము, అలాగే టెలిఫోన్ రింగ్ మ్రోగడము, ఆగిపోవడము, మరి ఆహ్, అలాగే టెలివిజన్‌లు వాటంతట అవే ఆగిపోయి, మళ్ళీ మొదలు కావడం వంటి సంఘటనలతో ఆత్మలు మనతో సంభాషించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయంట. అంటే మనము ఇవన్నీ గూడా జనరల్‌గా సినిమాల్లో కొన్ని కొన్ని వాటిలో చూస్తూ ఉంటాం ఇవన్నీ గూడా. టీవీ సడెన్‌గా ఆగిపోయి మళ్ళది ఆన్ అవ్వడం. ఆ! ఇలాగనమాట. అంటే వివిధ రకాలుగా ఈ చనిపోయిన మన ఆత్మీయులు ఈ విధంగా లేకపోతే ఏదైనా ఒక సుగంధ పరిమళాలు మనకి రావడం ద్వారా మన చుట్టూతూ ఏదో ఒక చక్కటి సువాసనలు రావడం. ఇలాగా ఎన్నో రకాలుగా ఆత్మలు ఏంటి అంటే మనతో సంభాషించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయట. హ్మ్. ఆహ్, ఈ యొక్క జ్ఞానం లేకపోతే అసలు ఆత్మకి చనిపోయానని మరి అసలు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆహ్, ఉదాహరణకి చాలా రోజుల నుంచి అంటే దీర్ఘకాలిక జబ్బులతో మంచం పట్టి ఉన్న వాళ్ళు తమ శక్తినంతా కోల్పోయి ఉంటారు. కనుక మళ్ళా శక్తిని కూడగట్టుకోవడానికి వాళ్ళకు చాలా సమయం పడుతుంది. అందుకే వాళ్ళు భూతలాలనే పట్టుకుని వేలాడుతూ ఇతర తలాలకు చేరడానికి వందల సంవత్సరాలు తీసుకుంటారు. ముఖ్యంగా ఈ యొక్క ఎవరైతే దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకి వెళ్ళడానికి కావాల్సినటువంటి శక్తి ఉండదనమాట. అందుకని వాళ్ళు మరలా తిరిగి ఆ శక్తినంతా పుంజుకోవడానికి ఈ భూతలాన్నే ఇది అయ్యుంటుంది. ప్లస్ వాళ్ళకెక్కడికెళ్ళాలో తెలీదనమాట. ఈ యొక్క జ్ఞానం లేక అలాగే ఈ భూమినే పట్టుకొని అలాగా ఉంటూ ఉంటారనమాట. అకస్మాత్తుగా చనిపోయిన వాళ్ళు పూర్తి జీవశక్తితో నిండి ఉంటారు. కనుక మొదట్లో కొంత అయోమయానికి గురి అయినా క్రమంగా వాళ్ళు ఈ వేరే తరాలకి ఎళ్ళిపోతారు. సడెన్‌గా అకస్మాత్తుగా చనిపోయిన వాళ్ళు ఫస్ట్‌లో కొంచెం వాళ్ళకి తెలియకపోయినా కూడా వాళ్ళకి వేరే వాళ్ళ గైడ్ మాస్టర్స్ యొక్క వాళ్ళ యొక్క సహాయం రావడం, వాళ్ళకి చెప్తే అర్థం చేసుకోగలగడం, వేరే తరాలకు వెళ్ళడం ఇలా గూడా జరుగుతుంది. జీవించి ఉన్నప్పుడే మరణానంతర జీవితం గురించి, మరి ఇతర లోకాల గురించి సమాచారాన్ని కలిగి ఉన్న ఆత్మ జ్ఞానులు మాత్రము భూమి మీద తన జన్మ పరిపూర్ణమైందని వెంటనే గ్రహించి, మరణించగానే ఎరుకతో ఉన్నత లోకాలకి వెళ్ళిపోతారు. అక్కడ మళ్ళా సరికొత్త జీవితానికి ఎలా ఉండాలి, ఏమిటి అనే ప్రణాళికలు వేసుకొని, తిరిగి ఎంతో అద్భుతంగా ప్రణాళిక వేసుకొని తిరిగి కిందకి వస్తారు. ఈ సమాచారము అంటే ఇలాగ వేరే లోకాలు ఉంటాయి. ఏదైతే ఈ మరణం అనేది కేవలం ఈ భౌతిక దేహమే. మనం మరణించిన తర్వాత మన యాస్ట్రల్ బాడీ ఇవన్నీ ఉంటాయి. వేరే లోకాలు ఉన్నాయి. ఈ యొక్క జ్ఞానము ఎవరికైతే ఉందో వాళ్ళట వెంటనే ఉన్నత లోకాలకెళ్ళిపోయి అక్కడ నేర్చుకోవాల్సిందంతా నేర్చుకుని, మళ్ళా ఒక కొత్త ప్రణాళికతో భూమి మీదకి రావడం అనేది జరిగిపోతుంది. ఇక ఈ యొక్క సమాచారము ఏ మాత్రం తెలియని అజ్ఞానులుంటారు. వాళ్ళకేంటంటే అసలు మరణించాము అనేటువంటి నమ్మరనమాట. ఇంకా ఇక అది తెలియక ఏదో బాధతో వాళ్ళంతట వాళ్ళే నరకాన్ని సృష్టించుకుంటూ ఉంటారనమాట. అంటే చూడండి ఈ యొక్క జ్ఞానము తెలియడం వల్ల మనకి ఎంత మరణానంతర తర్వాత ఎంత హెల్ప్ అవుతుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఆత్మీయులు లేని లోటును మనం గుర్తించినట్లు మరి చనిపోయిన వాళ్ళు గుర్తిస్తారా అంటే, మరణించి ఇతర లోకాలకు వెళ్ళిపోయిన ఆత్మలకు అసలు మరణం అన్నదే లేదు అన్న సత్యం బోధపడుతుంది. ఎందుకంటే ఈ యొక్క జ్ఞానం లేక ఈ భౌతిక శరీరము ఒక్కటి పోతే ఇంకసలు మొత్తం ఏమి ఉండదని అనుకుంటారు. కాబట్టి వాళ్ళకసలకి ఎప్పుడైతే కానీ ఈ దేహం వదిలేసిన తరువాత వాళ్ళకి అమ్మ కేవలం దేహం ఒక్కటి లేదు కానీ, నాకు అన్నీ తెలుస్తున్నాయి. నాకు ఇది కావాలని కోరికలున్నాయి. అలాగే ఇది విచక్షణ ఉంది. ఇవన్నీ ఉన్నాయని తర్వాత తెలుసుకుంటారనమాట. ఎప్పుడు ఈ బాడీ వెకేట్ చేసిన తర్వాత తెలుసుకొని, ఇక మరణం అన్నది లేదు మనకి అన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు.
కాబట్టి ఇక ఆత్మకు మరణమే లేదు కనుక తమ గురించి బాధపడవద్దు అని భూమిపై వాళ్ళ గురించి బాధపడే ఆత్మీయులకు వివరించడానికి కలల దు కలల రూపంలో ఎన్నో సార్లు చెప్పడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. మరి ఇక మరణించిన మరి మన యొక్క ఆత్మీయులు పునర్జన్మ ఎత్తి ఎక్కడ ఉన్నారో మరి తెలుసుకోవడం ఎలాగా అంటే, మన ఆత్మను ఆవరించుకొని ఉన్న అనేక శరీరాలతో ఈ భౌతిక శరీరం కూడా ఒకటి. కనుక ఆత్మ స్వరూపులమైన మనము కేవలము భౌతిక శరీరాలకు మాత్రమే మనము పరిమితం కాదు. ఇంకా ఈ యొక్క భూమే కాకుండా ఇంకా అనేక లోకాలు ఉన్నాయి. అనేక తలాలు ఉన్నాయి. కాబట్టి ఈ కేవలము భూమి మీద జన్మ తీసుకోవాలని లేదు. వేరొక తలంలో, వేరే లోకాల్లో గూడా జన్మ తీసుకోవడం గూడా జరుగుతుంది. కాబట్టి మన ఆత్మలోని కనిష్ట భాగము భౌతిక తలంలో జీవిత అనుభవాలను పొందుతూ ఉంటే, గరిష్ట భాగము వివిధ తలాలలో విహరిస్తూ ఉంటుంది. అంటే ఒకేసారి ఒక ఆత్మ భూమి మీద తీసుకోవచ్చు. మరియు వేరే తలాలలో గూడా జన్మ తీసుకోవడం అంటే 2 సార్లు 2 లోకాలలో కూడా ఒకేసారి జన్మ తీసుకోవడం గూడా జరుగుతూ ఉంటుందన్నమాట. సో, ఇలాగా వివిధ లోకాలలో మరి ఈ భూమి మీద ఈ విధంగా జన్మను మరలా ఎత్తుతూ మరి ఎంతోమంది కొత్త ఆత్మమిత్రులను కలుసుకుంటూ మరి దానికి ఇదంతా తెలుసుకోవాలి అంటే గనక ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవచ్చు. కానీ ఏం కావాలట? శక్తి కావాలట. అది తెలుసుకోవాలి అంటే గనక దానికి సంబంధించిన శక్తి ఉన్నప్పుడు అది గూడా మనం అర్థం చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. మరి అసలు ఆత్మ ఎప్పుడు పునర్జన్మ తీసుకోవాలి అని అనుకుంటుందంటే, ఎప్పుడైతే ఆ ఆత్మకు నాకిప్పుడు భూమి మీద పరిస్థితులన్నీ బావున్నాయి. ఆహ్, అని అన్నీ చూసుకుంటుందనమాట ముందుగానే. ఓహో! ఈ టైంలో భూమి మీద ఈ విధంగా ఉంటుంది. కాబట్టి నాకు నా యొక్క మైండ్ సెట్‌కి, నాకున్న దానికి ఇక్కడ నేర్చుకోవడానికి ఇది తగిన సమయం అని అన్నీ చూసుకొని, ముందే నిర్ణయించుకొని, ప్రతి ఒక్క ఆత్మ కూడా దాని యొక్క స్వ ఇచ్చ మీదనే ఆధారపడి భూమి మీద జన్మ తీసుకోవడం అనేది జరుగుతుంది. మరైతే మళ్ళా మనకి డౌట్ రావచ్చు. అసలు చెడు అనేది ఉంటుందా? మరి హిట్లర్ లాంటి వాళ్ళు మరి వాళ్ళ ఎంతో దుర్మార్గంగా ఎంతో మందిని చంపేశారు. హిట్లర్ లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు అసలు చనిపోయాక ఏం జరుగుతుంది అంటే, ఈ భూమి మీద మానవ ప్రకృతిలో ఉన్న అన్ని కోణాలను స్పృశిస్తూ, అన్ని అనుభవాలను పొందాలని ప్రతి ఆత్మ కూడా కోరుకుంటూ ఉంటుంది. అందుకే చెడు ప్రవృత్తిలో కూడా కొన్ని జన్మలు కావాలని మరీ జన్మలు తీసుకుంటూ ఉంటుందట. చూడండి ప్రతి ఆత్మ అనుభవం అంటే ఏదో ఒక శాంతిగా ఉండాలి, సహనంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. వీటి గురించి తెలుసుకోవడమే కాదు. అసలు దుర్మార్గం అంటే ఎలా ఉంటుంది? హింస చేయడం అంటే ఎలా ఉంటుంది? ఇలాంటి అనుభవాలు పొందడానికి కూడా మరి నిర్ణయించుకుని మరి కొన్ని ఇలాంటి రకమైనటువంటి జన్మలు కూడా ఆత్మే నిర్ణయించుకుని మరి జన్మ తీసుకుంటుందట. అప్పుడు ఎప్పుడైతే మంచి, చెడు అనేటువంటి 2 గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడు మరి సంపూర్ణ జ్ఞానంతో ఆ ఆత్మ పరిపూర్ణత అనేది చెందుతూ ఉంటుంది. అయితే ఆత్మ తలాలలో ఉండేది కేవలము చైతన్యపు ఎరుక మాత్రమే కనుక అక్కడ ఇక ఎలాంటి తీర్పులు ఉండవు. భౌతిక ఈ యొక్క భౌతిక అంటే ఈ భూమి మీద ఉండే ఆలోచనలు, మాటలు, చేష్టలు మాత్రమే మనల్ని ఆత్మ పరిణామ క్రియలో మరి ఎంతో ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ ఈ భూమి మీదే ఈ దేహం ఉంటుంది. ఈ దేహంతోనే మనకి ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాము కాబట్టి మనం ఇక్కడ ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం. ఈ దేహాన్ని విడిచిన తరువాత కూడా మనం ఉంటాము. కానీ
అక్కడ మనకి నువ్వు ఇలాగా, అలాగా అనేటువంటి తీర్పులు చెప్పేవాళ్ళు ఉండరు. ఏమీ ఉండదు కాబట్టి, ఇలాంటివి కొన్ని కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి ఈ భూమి మీదే మరి తప్పకుండా జన్మ తీసుకొని మరి వస్తూ ఉంటుందనమాట. అందుకనే హిట్లర్ లాంటి ఏవైతే దుర్మార్గపు ఆత్మలు ఏవైతే అంటే ఆ ఆత్మలు ఏవైతే ఉన్నాయో, అవి సామూహిక విధ్వంసము మరి హింసను సృష్టించి, ఈ భూతలాన్ని వదిలి వెళ్ళిపోయిన తరువాత, ఇక్కడ తక్కువ చైతన్యతనంలో ఇరుక్కునిపోయి ఉండే ఆత్మలు తమ ఎరుకను కోల్పోయి, జరిగిన సంఘటనల పట్ల చేసే విమర్శలు మరి తీర్పులు మాత్రమే ఇక్కడ చెడు అన్న అంధకారాన్ని సృష్టిస్తూ ఉంటాయట. అంటే ఆ ఎరుక ఉండదనమాట. అసలు ఎరుక లేకపోతేనే గదా! ఈ యొక్క తప్పు చేయాలనేటువంటి ఎవరైనా ఒక మిస్టేక్ గాని ఏదైనా చేయాలి అంటే, అందుకు ముఖ్యమైనటువంటి కారణం ఏంటి? దానికి సంబంధించినటువంటి ఆ శక్తి, శక్తి ఎప్పుడైతే లేకపోతామో లేకుండా ఉంటుందో, అప్పుడు మనము ఎరుకను కోల్పోతాము. ఈ విధంగా ఎరుకను కోల్పోయి జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో, అవి కొంత అంధకారాన్నయితే సృష్టిస్తాయి. మరి పైలోకాలకి వెళ్ళిపోయిన ఆత్మలు మరి చిన్న చిన్న సాధారణ విషయాలు కాకుండా, ఆయా లోకాలకు చెందిన పెద్ద పెద్ద అద్భుతాల గురించి మరి ఏమిటి అంటే గనక, కాలానికి అతీతంగా ఉండే ఆత్మలు ఎప్పుడూ కూడా మనతో సంభాషించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయట. ఆ సంభాషణలో అవి మనం అర్థం చేసుకోగలిగిన స్థాయిలో ఉన్న విషయాలను మాత్రమే మనకి చెప్తూ ఉంటాయి. మనకంటే ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి ఆత్మలున్నప్పటికీ కూడా, మనము అర్థం చేసుకునే విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనకు తెలియచేస్తాయట. మరి ఎందుకంటే, ఇప్పుడు వేరే తలాల గురించి మనకంటూ ఏమాత్రము తెలియనటువంటి వాటిని గురించి చెప్తే మనం వాటిని ప్రూవ్ చేయమని అడుగుతూ ఉంటాం. కాబట్టి అందుకని అవి మనం ఏదైతే అర్థం చేసుకోలేమో, ఎంతవరకు మన యొక్క జ్ఞానం ఉందో, అక్కడ వరకే చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అందుకే అవి చిన్న చిన్న ఆలోచనల ద్వారా మొట్టమొదట సంభాషిస్తూ, మన చైతన్య స్థాయి పెరిగిన కొద్దీ ఉన్నత లోకాలలోని ఉన్న అద్భుతాలను గురించి కూడా మనకి సమాచారాన్ని అందిస్తూ ఉంటాయి. ఆహ్, సో, ఈ విధంగా గూడా అంటే అది ఏదో కాదు. మన అంతరంగం నుంచే మనకి ఇవన్నీ గూడా చెప్తూ ఉంటాయన్నమాట. అందుకనే దాన్ని సహజ అవబోధ అని కూడా అంటారు. ఫ్రెండ్స్ మరి ఈరోజు మనము ముఖ్యంగా ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానము అంటే ఈ యొక్క మరణానంతరం జీవితం గురించి ఏమాత్రము తెలియకపోతే గనక, ఈ భౌతిక దేహాన్ని వదిలివేసినప్పుడు మనకంతా అయోమయంగా ఉంటుంది. చూడండి ఒక ఊరు వెళ్ళాలి అంటే గనక అక్కడ ఎవరన్నా మనకి దాని గురించి తెలిసి ఉంటే మనం చాలా ధైర్యంగా ముందుకు వెళ్తాం. అసలు ఏమీ తెలియని చోట మనల్ని తీసుకువెళ్ళి అక్కడ వదిలేసారనుకోండి, మనకెంత అయోమయంగా ఉంటుంది. అలాగా ఈ యొక్క జ్ఞానం ఉందనుకోండి, ఈ చనిపోయిన తర్వాత అంటే ఈ భౌతిక దేహాన్ని వదిలేసిన తర్వాత చాలా ధైర్యంగా ఉన్నత లోకాలకి సహజంగానే వెళ్ళిపోతూ ఉంటారు. ఇక తెలియని వాళ్ళు ఏంటంటే సగం అయోమయంలో అసలు ఏం జరుగుతుందో తెలియక చాలా వాళ్ళు ఇక వేరే లోకాలకి, ఉన్నతమైన లోకాలకి వెళ్ళడానికి చాలా ఎక్కువ సమయాన్ని తీసుకుంటూ ఉంటారనమాట. ఇంకా, ఇంకా ఆహ్, ఈ ఆత్మలు అనేవి మనతో ఎప్పుడు కూడా సంభాషించడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా మన కుటుంబంలో కానీ, మన మిత్రులు కానీ, మనకు బాగా తెలిసిన వాళ్ళు ఆహ్, చనిపోయినప్పుడు అవి మనం బాధపడకుండా ఉండడానికని మనతో సంభాషించడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాయి. కానీ మనమే వాటిని అర్థం చేసుకోలేకుండా ఉంటూ ఉంటాం అన్నమాట. అలాగే చనిపోయిన తర్వాత మనకి తెలిసిన వాళ్ళు, మన బంధువులు వాళ్ళందరూ గూడా మనల్ని వచ్చి కలవడము, ఈ జన్మలోనే కాకుండా గత జన్మల్లో మనకి వాళ్ళకి ఏమన్నా సంబంధం ఉందా? ఏమిటి అని అన్నీ గూడా చర్చించుకోవడము, ఇవన్నీ గూడా జరుగుతూ ఉంటుంది. ఇక ఇదంతా తెలుసుకున్న తర్వాత ఆహ్,
దాని తర్వాత ఎంతో మనకంటే ఇంకా ఉన్నతంగా ఎదిగినటువంటి మాస్టర్స్‌తో మనతో మాట్లాడడము, వాళ్ళ యొక్క ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఈ జన్మంతా ఇలాగ అయిపోయింది. కానీ నెక్స్ట్ జన్మలో నేను ఇంకా ఈ విధంగా జన్మ తీసుకుంటాను అని మనమే మళ్ళా తిరిగి ప్రణాళికలు వేసుకొని మరి భూమి మీదకి ఉంటుంది. అయితే మరి ఈ చెడు, చెడు కర్మలు చేసే వాళ్ళుంటారు కదా! మరి వాళ్ళ సంగతి ఏమిటి అంటే గనక కొన్ని జన్మలు మనమే ఈ యొక్క సుగుణాలతో పాటు దుర్గుణాలు ఇలాగే మంచి, చెడు 2 నేర్చుకోవడానికి మనమే కావాలని కోరి కూడా ఇలాంటి జన్మలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఆహ్, మరి ఆత్మలు సంభాషిస్తున్నప్పటికి కూడా అవి ఎక్కడి వరకు చెప్తాయంటే, మనము ఎంతవరకు అయితే అర్థం చేసుకోగలమో అక్కడ వరకు మాత్రమే అవి మనకి చెప్తాయి. ఎందుకంటే, అంతకంటే ఎక్కువ చెప్పినా కూడా, మనము వాటన్నింటిని గూడా మళ్ళా మనం ప్రూవ్ చేయాలని, అదని, ఇదని మనం అడుగుతూ ఉంటామనమాట. అందుకని చెప్పేసి, మన యొక్క స్థితి ఏమిటి, మనమేంటి అని అర్థం చేసుకొని, అవి మనకి దానికి సంబంధించినటువంటి ఆహ్, సమాచారం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా మరణానంతర జీవితం గురించి మనము మరి జీవాత్మ ప్రపంచ నియమాల్లో కూడా మరి ఆహ్, ఎన్ని తలాలు ఉంటాయి? ఆ తలాల్లో ఏ తలంలోకి ఎలాంటి కర్మలు చేసిన వాళ్ళు వెళ్తారు? మరి ఆ చివరి తలంలోకి అంటే ఈ లోకాలన్నిటికి మరి ఆ చివరి తలంలోకెళ్ళినప్పుడు ఆ ట్విన్ సోల్స్ కోసం అని చెప్పేసి అక్కడ వెయిట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు గూడా వచ్చిన తర్వాతే మనము వేరొక ఆహ్, దానిలోకి వెళ్ళగలుగుతాము అనేటువంటి అద్భుతమైన జ్ఞానము మనకి ఈ యొక్క జీవాత్మ ప్రపంచ నియమాల్లో కూడా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇది ఏమిటి అంటే మనకి మరణం తర్వాత ఈ విధంగా ఉంటుంది అని ఒక చక్కటి ఏమీ తెలియని వారికి ఒక చక్కటి అవగాహన ఈరోజు మనకి వచ్చింది. దీని గురించి ఇంకా అసలు దాని తర్వాత ఏమేమి లోకాలుంటాయి? ఏమేమి తలాలుంటాయి? ఆ తలాల్లో మన యొక్క స్థితిని బట్టి మనం ఏ ఏ తలానికి వెళ్తాము? ఇవన్నీ గూడా ఇంకా మనకి అనేక జీవాత్మ ప్రపంచ నియమాలు చదవడం ద్వారా కూడా మనం ఇంకా ఎంతో ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. మరి ఈరోజు మనకి ఇంతటి ఈ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి మరి గురువులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, తిరిగి మన రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థాంక్ యూ.